ఏంట్రా బాబు, శివయ్య దర్శనం కోసం ఇంతమంది వచ్చారు. కాలు పెట్టడానికి కూడా స్థలం లేదు. ఇది టెంపులా లేకపోతే భక్తి సముద్రమా? హలో ఎవ్రీవన్, అందరికీ హ్యాపీ శివరాత్రి. ఇంకా ఫెస్టివల్ అంటేనే ఇంట్లో సందడి. ఇంకా పూజ గది అయితే సాంబ్రాణితో నింపేస్తారు. ఇంకా ప్రసాదం విషయానికి వస్తే దేవుడికి నచ్చిన ప్రసాదం పక్కన పెడితే ఇంట్లో పిల్లలు అడిగిన ప్రసాదమే చేసి పెడతారు. ఇంకా పండగ రోజు మా ఇంట్లో వైబ్ ఎలా ఉందో చూసేద్దాం రండి. ఇంకా నేను పొద్దున్నే లేవగానే ఎటు పక్కల చూసినా ముగ్గు వేసేశారు. నిజంగా పేరెంట్స్కి ఎంత ఓపిక కదా. నార్మల్ టైంలో అయితే ఓకే, కానీ ఫెస్టివల్ టైం వచ్చిందంటే డబల్ వర్క్ పడుతుంది. కానీ మనం మాత్రం ఏదో అంబానీ పిల్లలకి నాకు ఈ పని రాదని చెప్పి ఈజీగా తప్పించేసుకుంటాం. ఇంకా నాకుండే బద్ధకానికి అశ్రద్ధకి చూడడం తప్ప చేసేదేం లేదని చెప్పి మా పిన్ని పూజ చేస్తుంటే అలా కూర్చుండిపోయాను. ఇంకా మా ఇంట్లో అయితే శనగలు శివయ్యకి ప్రసాదంగా పెట్టేశాం. మీ ఇంట్లో ఏం పెట్టారో కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు అయితే మా ఫ్యామిలీ అంతా కలిసి శివయ్య దర్శనం చేసుకుందామని అల్లాడిపల్లె వీరభద్రస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఏంటి శివరాత్రి పూట వీరభద్రస్వామి టెంపుల్కి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఎందుకో చెప్తాను వినండి. దక్షకి శివయ్య అంటే ఇష్టం లేదంట. శివయ్య సింపుల్గా ఉంటాడు, రూల్స్ ఫాలో చేయడని అవమానం చేశాడంట. ఒక పెద్ద యజ్ఞం అరేంజ్ చేశాడు, అందరికీ పిలుపు పంపించాడంట. కానీ శివయ్యను మాత్రం పిలవలేదంట. సతీ, అదే శివయ్య వైఫ్, నాన్న ఇంటికి వెళ్తాను అని యజ్ఞంకి వెళ్ళిందంట. అక్కడ తన హస్బెండ్ని అవమానించడం చూసి బాధతో అగ్నిలోకి ప్రవేశం చేసిందంట. ఈ విషయం తెలిసిన శివయ్య చాలా కోపం వచ్చిందంట. శివయ్య తన జుట్టు నుంచి భూమి మీదకి కొత్తగా అక్కడి నుంచి ఒక పవర్ఫుల్ వారియర్ పుట్టించాడు. అదే వీరభద్ర. వీరభద్ర యజ్ఞంకి వెళ్ళి దక్ష యజ్ఞంని నాశనం చేశాడు. దక్షని కూడా శిక్షించాడు. అలా శివయ్య ఉగ్రరూపాన్ని వీరభద్రస్వామి అంటారు. మాకైతే శివయ్య దర్శనం చేసుకోవడానికి ఈరోజు 3 గంటలు పట్టింది. ఇంక దర్శనం చేసుకుని అందరం ఒక చోట కూర్చోగానే ఆ లైన్లో పడిన శ్రమ అంతా మర్చిపోయాము. 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే. ఇంకా రాత్రి జాగారం చేసేవారికి నిద్ర రాకుండా ఉండడానికి డాన్స్ కూడా పెట్టించారు. నిజంగా అయితే చాలా అంటే చాలా బాగా వేస్తున్నారు. ఇంకా ఎక్కడికైనా బయటకు వచ్చామంటే ఖచ్చితంగా షాపింగ్ చేయాల్సింది. అలా చిన్న షాపింగ్ చేసుకున్నాము. కళ్ళు చాలా చెడ్డవంటే ఏమో అనుకున్నాను, నిజమే అండి. నాకైతే అక్కడ చూసినవన్నీ కావాలనిపించింది. ఇంకా మా లక్ష్మక్క చూడండి, ఏదో కొనాలని ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఇంటికి ఏం కొనిందో తెలుసా? అదిగో అక్కడ కనపడేవే కొనింది. ఇంటికి ఎప్పుడూ వాడిపోని తోరణాలంట గాయస్, మీరు కూడా ట్రై చేయండి. ప్రతి ఫెస్ట్కి బంతిపూలు తెచ్చి తోరణాలు కట్టి ఏం చేస్తారులే, ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఏ షాపింగ్ చేసినా ఫైనల్గా తిండి షాపింగ్ చేయకుండా షాపింగ్ కంప్లీట్ అవ్వదు. ఇంకా ఈ చాక్ పీసెస్ అయితే చిన్నప్పుడు భలే తినేవాళ్ళం. అవి కొనిస్తే ఇంకేదో కొనిచ్చినట్టు పెద్ద ఫీల్ అయిపోయి తినేవాళ్ళం. ఇంకా ఫుడ్ తిందామని వచ్చేసాం. ఇక్కడ కూడా ఉప్మా గోల. ఏం చేస్తాం, ఆకలేసినప్పుడు దొరికిందే ప్రసాదం అన్నట్టు తినాలి. మీకు చేతులు కడుక్కోవడం, మూతి కడుక్కోవడం చూసి నేర్చుకోండి. ఇంకా వీళ్ళెవరో చెప్పలేదు కదా, వీళ్ళు మా మామ కొడుకులు జీవన్, జయంత్. నేమ్స్ ఎలాగున్నాయి కామెంట్ చేయండి. ఇంకా నా వీడియో మీకు ఎలా అనిపించిందో, అలాగే మీరు ఎలా శివరాత్రి జరుపుకున్నారో కామెంట్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.